రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం ఆధ్వర్యంలో మంగళవారం పాటిరాజం విగ్రహం వద్ద దళిత నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదాద్రిగుట్టపై బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ప్రభుత్వం తరపున వెళ్లిన దళిత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను నేలపై కూర్చోబెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వారి సతీమణుల సైతం కుర్చీలలో కూర్చొని మల్లు భట్టి విక్రమార్క పట్ల కుల వివక్ష పాటించారని ఇది వారి అగ్రకుల దురహంకారానికి నిదర్శనమని తక్షణమే సీఎం బహిరంగ క్షమాపణ చెప్పాలని మాల మహానాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం డిమాండ్ చేశారు. ఆలయ పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దోసల ప్రేమ్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి పిట్ల రఘు, మాల మహానాడు మండల అధ్యక్షులు లక్కం బాబు, జిల్లా నాయకులు బండా రమేష్, మద్దెల శంకర్, నాందేడ్ అనిల్ కుమార్, నాందేడ్ మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రోటోకాల్ కూడా ఉప ముఖ్యమంత్రికి ఇవ్వలేని పరిస్థితి ఆలోకు తెలియదా అని తెలంగాణ మాల మహానాడు పక్షాన డిమాండ్ చేస్తూ అతి కొద్ది కాలంలోనే ప్రభుత్వాలు మారినా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దళితుల పైన చిన్న చూపు చూస్తున్నానడానికి యాదాద్రి గుట్ట మీద బ్రహ్మోత్సవాల్లో జరిగిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తనను కింద కూర్చోబెట్టడము ఎంతో దళిత జాతికే అవమానకరం అని చెప్పేసి మేము చెప్తా ఉంటున్నాం. కూడా రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా కొనసాగుతున్న తరుణంలో కూడా 1% కూడా రాజ్యాంగం ప్రకారం నడవడం లేదు. దీనికి ఒక నిదర్శనమే యాదాద్రి జరిగిన ఒక సంఘటన. ఇలాంటి ఎన్నో సంఘటనలు కూడా రోజు రోజుకు రాష్ట్రంలో జరుగుతూ ఉంటున్నాయి. కానీ ఇది ఒక అధికారంలో ఉండి కూడా ఒక ముఖ్యమంత్రి చేయడం పని చాలా సిగ్గుచేట అని చెప్పి భావిస్తూ ఇలాంటి పునరావృతం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకొని ఇకనైనా తన నిర్ణయాన్ని మార్చుకొని బహిరంగంగా ప్రజలకు క్షమాపణ చెప్పవలసిందిగా, దళిత జాతికి క్షమాపణ చెప్పాల్సిందిగా మేము కోరుతూ మాలమాడ పక్షాన దీన్ని మేము ఖండిస్తూ ఉంటున్నాం. జై భీమ్.